నాసా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష ప్రయోగం ఆర్టెమిస్ 2 విజయవంతమైంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవులను మళ్లీ చంద్రుడి మీదకు పంపడమే లక్ష్యంగా నాసా ఈ మిషన్ను చేపట్టింది. ఏప్రిల్ 1న ఆర్టెమిస్ 2 ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఏప్రిల్ 6న చంద్రుడికి అత్యంత సమీపంగా అంటే సుమారు 4000 మైళ్ల దూరం వెళ్లి అపోలో 13 రికార్డును అధిగమించింది. 9 రోజుల తర్వాత ఆర్టెమిస్ భూమి మీదకు తిరిగి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టెమిస్ 2కు సంబంధించి నాసా కీలక అప్డేట్ షేర్ చేసింది. వ్యోమగాములు భూమికి సగం దూరంలో ఉన్నారని నాసా తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల 7 నిమిషాల ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఆర్టెమిస్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని ఆ పోస్టులో వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున వ్యోమగాములు భూమిని చేరుకోనున్నారు. వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చూసేందుకు పసిఫిక్ మహాసముద్రంలో యుఎస్ఎస్ జాస్పీ ముర్తా నౌక సిద్ధంగా ఉంది. వ్యోమనౌక సముద్రంలో దిగే ముందు వేగాన్ని తగ్గించడానికి దాదాపు 11 పారాచూట్లు తెరుచుకోనున్నాయి. వ్యోమనౌక భూమికి చేరుకోవడానికి అత్యంత క్లిష్ట పరిస్థితులను దాటి రావాల్సి ఉంటుంది. చంద్రుడిని చుట్టి వస్తున్న ఈ వ్యోమనౌక ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ ద్వారా భూమి వైపు వస్తోంది. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ సహజంగానే వెనక్కి ప్రయాణిస్తోంది. ఇప్పటికే రిటర్న్ కరెక్షన్ బర్న్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో నాసా ఆర్టెమిస్ 3 మిషన్ను చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా మనుషులు చంద్రుడిపై నేరుగా అడుగు పెట్టనున్నారు.